శ్రీ గురుభ్యో నమ. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయో నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విభుదాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు రఘునందన్. నేను ఆధ్యాత్మిక విద్యని శ్రీ ఆనంద తీర్థాచార్య మఠద అని ఉడిపిలో నివసిస్తున్న మా గురువుగారి దగ్గర నేను నేర్చుకుంటున్నాను. ఇవాల్టి అంశము యో దేవానాం నామధ ఏక ఏవ. ఈ వేదాలలో ఒకే దేవుడి గురించి మాట్లాడుతున్నారు. అలాగే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తారు, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన. అర్జున, మనం కొంత పరిశ్రమిస్తే వేదాలలో ఏకఏహ ఒకటే దాని గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి அறிవు మనకు వస్తుంది అని చెప్పి కృష్ణుడు మనకి చెప్తున్నారు. అయితే ఏ ఒక్క దేవుడి గురించి మాట్లాడుతుంది వేదము? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది దేవ అనేటువంటి శబ్దార్థము. దేవ అనేటువంటి శబ్దానికి మన అర్థం తెలుసుకుంటే మనకి వేదం ఎవరి గురించి మాట్లాడుతుంది అన్నదానికి స్పష్టత మనకి వస్తుంది. దేవ అనేటువంటి శబ్దము దివు అనేటువంటి ధాతు పదం నుండి, రూట్ వర్డ్ నుండి ఫామ్ అయింది. దివు అంటే ప్రకాశమయము, దివు అంటే క్రీడ. క్రీడ అంటే ఎవరైతే సృష్టించి, నియమించి, స్థితి చేసి, సంహరించి, జ్ఞానమిచ్చి, అజ్ఞానమిచ్చి, బంధం కలిగించి, మోక్షం కలిగిస్తారో అటువంటి వ్యక్తిని దేవా అని చెప్పి అంటారు. ఇటువంటి దేవుడినే ఈ వేదాలు పొగుడుతున్నాయి, లేదా ఈ వేదాలు మాట్లాడుతున్నాయి. అహం ఆదిర్హి భూతానాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు. అంటే నేనే ఆదిలో దేవా అని పిలువబడుతున్నాను. అహం ఆదిహి దేవానాం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయాః. అంటే ఇక్కడ మనకు స్పష్టమయ్యేది ఏంటి అని అంటే, దేవా అని పిలువబడేది శ్రీకృష్ణ పరమాత్ముడు. కానీ శ్రీకృష్ణ పరమాత్ములు విష్ణురూప అవతారం కాబట్టి వేదం మళ్ళీ చెప్తోంది, తద్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయాః. సూరయాః అంటే జ్ఞానులు, సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు, జ్ఞానులు ఎప్పుడు కూడా పరమం పదం విష్ణోః, సదా విష్ణువు యొక్క పాదకమలములనే ఆశ్రయిస్తారు అని వేదం చెప్తోంది. కాబట్టి వేదంలో వచ్చేటువంటి రకరకాల పదాలు అవి ఏవైనప్పటికీ, పుంలింగం కానీ, స్త్రీలింగం కానీ, నపుంసకలింగమైన సర్వనామ శబ్దాలైనప్పటికీ అవి అన్నీ ప్రతిదీ కూడా విష్ణువు గురించే మాట్లాడతాయి అని ఐతరేయ ఉపనిషత్ చెప్తోంది. కానీ బ్రహ్మాండం కన్నా ముందు కూడా ఒక వ్యక్తి అలాగే ఉన్నారంట. మహాభారతం అంటుంది, వాసుదేవోవా ఇదమగ్ర ఆసీత్ న బ్రహ్మ నచ శంకరః. అంటే ఈ బ్రహ్మాండం కూడా సృష్టి అవ్వకన్నా ముందు ఒకే వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు వాసుదేవ అని. వాసుదేవ అంటే విష్ణుమూర్తి ఒక పేరు. కాబట్టి విష్ణుమూర్తే ఈ బ్రహ్మాండం సృష్టి అవ్వకన్నా ముందు ఉన్నారు. ఆ సృష్టింపబడిన వ్యక్తి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారంట. అందుకే ఏడ్చేవాడు అని పేరు పెట్టారు. రుద్ర తదరోధి తత్ రుద్రత్వం అని వేదం మాట్లాడుతుంది. అంటే ఏడ్చేవాడికి ఏడ్చేవాడు అని పేరు పెట్టారంట. సృష్టి పడగానే ఏడుస్తూనే ఉన్నారు ఆయన, అందుకు రుద్ర అని పేరు వచ్చింది. తర్వాత ఈ శివుడికి మళ్ళీ కొన్ని డ్యూటీస్ అప్పగించి నువ్వు కూడా సృష్టించు అని బ్రహ్మదేవుడు చెప్తారు. అప్పుడు శివుడు కూడా సృష్టిని మొదలు పెడతారు. ఇంకో పక్క బ్రహ్మదేవుడు అందరినీ సృష్టిస్తున్నారు. ఇలా ఒక పక్క బ్రహ్మదేవుడి సృష్టి నుండి చాలామంది దేవతలు సృష్టింపబడతారు, ఈ పక్క శివుడి నుండి కూడా చాలామంది సృష్టింపబడతారు. ఇలా ఎంతమంది సృష్టించినప్పటికీ కూడా తదేవానుప్రావిశత్ అని వేదం చెప్పింది కాబట్టి వీళ్ళందరూ సృష్టిలోనూ కూడా విష్ణుమూర్తి ప్రవేశిస్తూనే ఉన్నారు. వాళ్ళు సృష్టిస్తున్నారు, ఇటు ఈయన ప్రవేశిస్తున్నారు. మరి వీళ్ళిద్దరు వేరువేరేనా? బ్రహ్మ వేరు, శివ వేరు, విష్ణు వేరా? దానికి పురాణం జవాబు చెప్తుంది, బ్రహ్మణి బ్రహ్మరూపోసౌ శివరూపే శివస్థితౌ. అంటే బ్రహ్మ లోపల, ఈ 4 తలల బ్రహ్మ లోపల విష్ణువు బ్రహ్మ అనే పేరుతో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క శబ్దానికి కూడా విష్ణువే కదా అర్థము. కాబట్టి బ్రహ్మ అని పిలువబడే ఈ 4 తలల బ్రహ్మ లోపల బ్రహ్మ అనే పేరుతో విష్ణుమూర్తి ప్రవేశించి ఉన్నారు. కాబట్టి సృష్టిస్తుంది బ్రహ్మ కాదు, బ్రహ్మ చేత ఈయన సృష్టిస్తున్నారు. ఎలాగంటే ఒక చిన్న అబ్బాయి అనుకుందాం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు నడుస్తున్నారు. చిన్న అబ్బాయి కాబట్టి నడక రాదు. అప్పుడు తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారు? వాళ్ళని తమ కాలు మీద నిల్చోబెట్టుకొని వాళ్ళని నడిపిస్తారు. కానీ ఆ బాబు కానీ పాప కానీ ఏమనుకుంటుంది? నేనే నడుస్తున్నా అని చెప్పి అనుకుంటుంది. అదే రకంగా కూడా ఈ శివుడు ఇంకా బ్రహ్మ
వీళ్ళు సృష్టిస్తున్నప్పటికీ వాళ్ళు సృష్టిస్తున్నారని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ లోపల నుండి సృష్టిస్తుంది. ఎలాగైతే తండ్రి ఈ కొడుకునో లేదా కూతురునో నడిపిస్తారో అలాగే విష్ణు వాళ్ళ లోపల నుండి నడిపిస్తున్నారు. తత్ర తత్ర స్థితో విష్ణు తత్తత్ శక్తి ప్రబోధయన్. వీళ్ళిద్దరి లోపల విష్ణు ఉండి సృష్టిస్తున్నారు కదా, ఆ కొత్త సృష్టి జరిగిన తర్వాత వాటిలో శక్తి కావాలి కదా, ఈ విష్ణుమూర్తి అందులో ప్రవేశించి తత్తత్ శక్తి ప్రబోధయన్, ఆ అన్నిట్లో శక్తిని పెంచుతున్నారు. కాబట్టి ఎవరికి శక్తి వచ్చినా అది వచ్చేది విష్ణువు వల్లే. అందరి లోపల ప్రవేశం ఉండేది విష్ణువే. ఇది వేదాలు కూడా చెప్తాయి. అన్నిటి లోపల విష్ణుమూర్తి ప్రవేశించున్నారు, వాటన్నిటికీ శక్తినిస్తుంది కూడా విష్ణువే. కాబట్టి ఇప్పుడు అంతా ఏమైంది, చాలామంది దేవతలు ఉన్నప్పటికీ వాళ్ళందరిలో ఉన్నది విష్ణుమూర్తే. వేదవ్యాసులు ఇంకెవరో కాదు, సాక్షాత్ విష్ణు రూపమే. ఎలా రాముడో, ఎలా కృష్ణుడో, ఎలా నరసింహుడో, ఎలా వరాహనో, ఎలా మత్స్య కూర్మ వామనాది రూపాలు ఎలా విష్ణువుకు ఉన్నాయో అదేలాగే వేదవ్యాసులు కూడా విష్ణు రూపమే. కాకపోతే ఒక ఋషిలాగా వచ్చారు. ఈ 18 పురాణాలు అర్థం కాకపోగా మనుషులకి సంవత్సరాలు గడిచే కొద్దీ మనుషుల జ్ఞానం అనేది తగ్గుతూ వచ్చింది. ఇంకా సింప్లిఫైడ్గా 18 పురాణాలు ఆయన 3 భాషల్లో రాశారు. 7 వేస్ ఆఫ్ నరేషన్, హండ్రెడ్స్ ఆఫ్ స్టైల్స్లో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అంత ఇంత కష్టం అవుతుంది. కాబట్టి ఇంకా సింప్లిఫైడ్గా ఆ వేద విద్యని అందించాలని చెప్పి వేదవ్యాసులు మహాభారత గ్రంథాన్ని రాస్తారు. 1,00,000 శ్లోక గ్రంథం. అందులో 4 వేదాల్లో ఉన్నది అందులో ఉంది, 4 వేదాల్లో లేనిది అంటే దేవలోకంలో ఉండేటువంటి కంటెంట్ కూడా ఈ మహాభారతంలో ఉంది. కాబట్టి మహాభారత గొప్పతనం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఈ 1,00,000 శ్లోకాలకి కూడా ఈ కలియుగంలో లేదా ఆ కాలంలో అయినా సరే అప్పటికి జనాలు దీన్ని తొందరగా చదవలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు భగవద్గీత అనేటువంటిది వచ్చింది. మహాభారతంలోని భాగమే భగవద్గీత కూడా, కృష్ణార్జునుల సంవాదంగా వచ్చింది. కాబట్టి ఈ కలియుగంలో ఈ భగవద్గీత గ్రంథానికి ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. దానికి మధ్వాచార్యులు రాస్తారు, వేదాన్ని మీరు తీసుకుంటే ఒక్కొక్క వేద మంత్రానికి కనిష్ట పక్షం 3 అర్థాలు చెప్పొచ్చు. మినిమం 3 మీనింగ్స్, మినిమం 4 రావచ్చు, 5 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. ఒక వేద మంత్రానికి కనిష్ట పక్షం 3 అర్థాలు రావచ్చు. మహాభారతంలో వచ్చేటువంటి ఒక్కొక్క శ్లోకానికి 10 అర్థాలు చెప్పొచ్చు అంట, అట్లీస్ట్ 10 అర్థాలు చెప్పొచ్చు అని చెప్పి చెప్తారు. అలాగే విష్ణు సహస్రనామంలో వచ్చేటువంటి ఒక్కొక్క నామానికి మినిమం 100 అర్థాలు చెప్పొచ్చు అని చెప్పి చెప్తారు. అంటే వేదవ్యాసులే అంటారు, మీకు ఈ భగవద్గీతని పట్టుకుంటే ఒక శ్లోకం పట్టుకుంటే చాలు, మీకు 10 అర్థాల్లో తెలుసుకోవచ్చు. అంటే అందులో ఎంత కంటెంట్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొకటి విష్ణు సహస్రనామం, ఒకటి భగవద్గీత, ఇంకొకటి విష్ణు సహస్రనామం. ఈ యుగానికి ఈ 2 చాలు మనకి. మన ఆరంభంలో యో దేవానాం నామధ ఏక ఏవ అని మొదలుపెట్టాం. అంటే ఏక ఏవ దేవ, ఒకే ఒక దేవుడి గురించి వేదాలు చెప్తున్నాయి అని ఆరంభించాం. దేవ అనంటే దివు అనేటువంటి ధాతు నుండి వచ్చింది అని అనుకున్నాం. దివు అంటే క్రీడ అని చెప్పుకున్నాం, అంటే ఒక స్పోర్ట్, ఆట. ఏమిటి ఆట? దేవుడి ఆట అని అంటాం. ఇదంతా దేవుడి ఆట అని చెప్పుకుంటాం మనం. దీన్ని సింపుల్ ఉదాహరణ తీసుకుందాము. మహాభారత యుద్ధం అని తీసుకుందాం. మహాభారతం మొదలయ్యేది ఎక్కడ? కౌరవులు పాండవుల నుండి మొదలవుతుంది. ఆ కౌరవులకి ఆది ఎవరు? వేదవ్యాసుల నుండి మొదలవుతుంది. వేదవ్యాసుల పుత్రులే ధృతరాష్ట్రుడు, పాండవు. ధృతరాష్ట్రుడి కొడుకులే కౌరవులుగా అవుతారు, పాండవు కొడుకులే పాండవులు అని చెప్పి అవుతారు. ఈ పక్క కౌరవులకి గురువుగా, అంటే కౌరవ సైన్యంలో ఎవరైతే బలంగా ఉన్నారో, బలిష్టమైన వ్యక్తులు అని చెప్పుకుంటామో, భీష్మాచార్య, ద్రోణాచార్య, కర్ణుడు, వీళ్ళందరికీ గురువుగా వ్యవహరించింది ఎవరు? పరశురాముడు. కాబట్టి ఈ కౌరవ సైన్యానికి బలం రావాలంటే కారణం ఎవరు? పరశురాముడు. పరశురాముడు విష్ణు అవతారం. ఈ విష్ణు అవతారమే కౌరవులకి శక్తి అయింది. ఈ పక్క పాండవులకి అక్కడ నించని నడిపిస్తున్నది విష్ణు అవతారం, కృష్ణుడు. పాండవులకి శక్తినిస్తుంది కృష్ణుడే. ఆయన ముందుండి అక్కడ నడిపిస్తున్నారు. ఇక్కడ నడిపిస్తున్నది కృష్ణుడే, అక్కడ నుండి నడిపిస్తున్నది పరశురాముడు, అంటే విష్ణువు. ఇటు విష్ణువు, అటు విష్ణువే. వాళ్ళని సృష్టించింది విష్ణువే, కౌరవులని సృష్టించింది. ఈ పక్క ఉండి నడిపిస్తున్నది విష్ణువే. ఇక్కడంతా కంట్రోల్ చేస్తున్నది, ఆ ఆటనంతా కంట్రోల్ చేస్తున్నది, మహాభారతంలో ఎవరెక్కడ చావాలి అని కంట్రోల్ చేస్తున్నది అది విష్ణువే. ఈ భీష్మాదులకు అందరికీ కొన్నిసార్లు మంచి జ్ఞానం ఉంటుంది, కొన్నిసార్లు ఏ జ్ఞానం ఉండదు. అంటే జ్ఞానము అజ్ఞానము వాళ్ళకు వస్తుంది. ఎవరి వల్ల? విష్ణువు వల్లే. ఒకసారి కృష్ణుడు గొప్ప అని చెప్తారు భీష్మాచార్య, ఇంకోసారి అసలు ఏం మాట్లాడరు.
ఇదంతా ఎవరి వల్ల? విష్ణు వల్ల అవుతుంది. బంధాలని కలిగిస్తున్నారు. అయ్యో వీళ్ళు పోయారు, వాళ్ళు బాధపడుతున్నారు బంధం వల్ల. అది ఎవరి వల్ల? అది విష్ణువు వల్లే. ఇంకో పక్క మోక్షాన్ని కలిగిస్తున్నారు. భీష్మాచార్య మోక్షాన్ని పొందుతారు. ఎవరి వల్ల? సాక్షాత్ అక్కడ విష్ణువు వల్ల. అక్కడ ఉండి నడిపిస్తున్నది విష్ణు. ఇట్లా 8 రకాలుగా విష్ణు నడిపిస్తున్నారు ఆటని. ఆదిలో మనం ఇదే అనుకున్నాం. క్రీడ అంటే ఎవరైతే సృష్టిస్తారో, ఎవరైతే స్థితి చేస్తారో, ఎవరైతే లయ చేస్తారో, ఎవరైతే నియమన చేస్తారో, ఎవరైతే జ్ఞానాన్ని కలిగిస్తారో, ఎవరైతే అజ్ఞానాన్ని కలిగిస్తారో, ఎవరైతే బంధాన్ని, ఎవరైతే మోక్షాన్ని కలిగిస్తారో వాళ్ళని మనం దేవా అనే శబ్దంతో సంబోధిస్తాము అని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈ సంబోధన ఎవరికి చెల్లుతుంది? సరిగ్గా విష్ణువుకి చెల్లుతుంది. ఈ విష్ణువు గురించే వేదాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ వేదాలను అర్థం చేసుకోవడానికే పురాణాలు వచ్చాయి. అందుకే మహాభారతం వచ్చింది. కాబట్టి ఈ వేదం అంతా, ఈ 4 వేదాలు మాట్లాడుతున్నది ఒకరి గురించే. అభిప్రాయం ఒకటే. వేదాలు 4 అయినప్పటికీ అభిప్రాయం ఒకటే. 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అంటాం. ఇద్దరు ఒకటే, కానీ 2 వ్యక్తులు కనిపిస్తున్నారు కదా కళ్ళకి, మరి ఒకరే అని ఎలా అంటాం? ఒకరే అని అంటే మానసికంగా వాళ్ళ అభిప్రాయాలు ఒకటే ఉన్నాయి అనే ఉద్దేశంతో ఒకటి అని మనం సంబోధిస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా వేదాలు 4 అయినప్పటికీ కూడా వేదాల అభిప్రాయం ఒకటే అయి ఉంది. ఆ ఒక్క అభిప్రాయమే ఈ విష్ణువు. కాబట్టి ఒకటే వేదము, ఒకటే దైవము, ఆ ఒకటే దైవమే ఈ విష్ణువు. యః సర్వగుణ సంపూర్ణ సర్వదోష వివర్జిత ప్రియతాం ప్రీతయేవాలం విష్ణుర్మే పరమసుహృత్. ఇప్పుడు జరిగినటువంటి ఈ సంభాషణ విష్ణువు దీనివల్ల తృప్తి చెందాలి అని విష్ణువుని ప్రార్థిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు.